పాపం ఇక మన మహిషపట్నంలో ఉన్నటువంటి విఓఏలు ఇక బిచ్చ మడుకుంటున్నారు. ఇక ఆటోలో చూస్తున్నారు కదా ప్రయాణికులు బిచ్చమిషులు. అగో వాళ్ళ పక్కకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయ నాయకుడు విలాస్ గాదివరన్న సుంకెట్ట పోషెట్టి గారు ఈ సమ్మెలో కూస్తున్నారు. ఏంది సంగతి అని అనుకుంటున్నారా? ఇగో ఈ నెల 4వ డేట్ రోజు మన సోమవారం నాడు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించుకుని వివోలు రాష్ట్ర వ్యాప్తంగా వివోల సమ్మెను నిర్వహించాలని వాళ్ళు డిసైడ్ చేసిండ్రు కదా. అందుకే గీలా ఇగో మన మహిషపట్నంలో ఉన్నటువంటి మన ఎంపీడీఓ కార్యాలయం దగ్గర అక్కడ ఈ విధంగా నిరసన కార్యక్రమాన్ని దాదాపు ఇవాళకి 11వ రోజుకు చేరుకున్నది. కాబట్టి ఇక గీలా వాళ్ళందరూ కలిసి ఇలా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. అయితే ఈ నిరసన ఎందుకయ్యా అని అనుకుంటున్నారా? విఓఏలకు కనీస వేతనము 26,000 ఇవ్వాలని, గట్లని ఉద్యోగాలకు గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన విఓలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, విఓలకు సాధారణంగా ఆరోగ్య బీమా సౌకర్యం 20 లక్షలు కల్పించాలని, ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, ముఖ్యంగా 58 జీవోను సవరించాలని రాష్ట్ర వ్యాప్తంగా గిట్లా విఓలు ఈ నిర్వాహిక సమ్మెను నిర్వహించడం జరిగిందన్నమాట. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి వీళ్ళ సమస్యకు పరిష్కారం చేయాలని అక్కడ విలాస్ గాదేవార్ గారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు సుంకెట మహేష్ గారు, రావుల పోషెట్టి గారు, యశ్పాల్ గారు, రవి గారు పాల్గొనడం జరిగింది. సమితి నాయకులైనటువంటి విలాస్ గాదేవార్ నాయకత్వంలో మేమందరం వచ్చి మీకు సాంఘీభావం చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు గతంలో అంతకుముందు పరిపాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించినప్పుడు ఏమనంటే అసలు విఏఓలు ఈ సిఏలు ఎవరో మేము గుర్తించమని చెప్తుంది. గుర్తించాలని చెప్పకుండా దాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత అనేది ఒక కేసీఆర్ దక్కుతుందని మీ అందరూ తెలుసు, మాకు తెలుసు, అందరూ తెలుసు. అది ఎందుకంటే కనీసం మిమ్మల్ని గుర్తించే స్థాయికి తీసుకొచ్చింది. ఆ స్థాయికి వచ్చిన ఈ ప్రభుత్వం వేస్తే ఇప్పుడు మీరు అన్నట్లు మంత్రి సీతక్క గారు ఉన్నారు, వారు ఏం చేస్తే అపోజిషన్ ఉన్నప్పుడు మీకు ఏదో చేస్తా అని అద్దాల చంద్రబాబు చూపించింది. కానీ అది అమలు జరపడం మాత్రం ఫెయిల్ అవుతున్నారు. దానికి మేము మన డిమాండ్ ఏమంటే మీరైతే ప్రధాన డిమాండ్ పెట్టారు. ఇప్పుడు ఆ ప్రధాన డిమాండ్ ఇప్పుడు అట్లయితే వేరే బాగున్నాయి, కనీసం మిమ్మల్ని వివోలను ఒక 20,000 ఇవ్వాలని కనీసం దాన్ని డిమాండ్ చేస్తున్నాము. దాన్ని కూడా గుర్తించకుంటే కనీసం ఇవాళ ఒక కూలికి పోయిన మనిషి ఉంటారు, కనీసం 500 రూపాయలు కూలి ఇస్తారు. 500 అంటే వాటికి 15,000 వస్తుంది. కనీసం దానికి ఆ విధంగా మిమ్మల్ని గుర్తించలేరు. ఆ విధంగా గుర్తించాలని ఒక డిమాండ్ 20,000 ఇవ్వాలని మీ డిమాండ్ సమంజసమైంది. ఎందుకంటే ఇది కామను కైకిలో వేలు కూడా ఇస్తారు కాబట్టి ఇది మీకు ఇవ్వాలా. మళ్ళీ అర్హులైన వివోలను పదోన్నతి. ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో ఇప్పుడు తమ్ముడు చెప్పినట్లు ఏమంటే చాలామంది డిగ్రీ చేసిన కూడా చాలామంది, ఎందుకంటే ప్రత్యామ్నాయం లెక్క చేస్తున్నారు మీరు పని. కానీ మీకు ఎంతో బయట పెట్టి ఎంతో స్కిల్ ఉంది, అంత ఉంది, కానీ మిమ్మల్ని మంచి ఏ ప్రభుత్వం గుర్తించినా మీకు 30,000 సంపాదించగలుగుతారు. సరే ఏదో ఒకటి సేవ చేసి ఇప్పుడు మీరు చేసే సేవ కింద చూస్తున్నారు. కానీ అన్ని పనులు మీకే అప్పచెప్తున్నారు. ఆ అన్ని పనులు అప్పచెప్తున్నా కానీ శ్రమకు తగ్గ ఫలితం ఇస్తలేదు మీకు. ఆ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తూ మిమ్మల్ని అన్ని రకాలుగా ఇప్పుడు ఈ డిమాండ్లు ఏమంటే ఆరోగ్య బీమా కానీ, ఈ ట్యాబ్ సౌకర్యం కానీ, ప్రధానంగా 50,000 జీవనం సవరించాలి. ఎందుకంటే దీనివల్ల ఏమంటే వాళ్ళు లోన్ కొట్టకుండా మీరేం చేస్తారు, మీరు ఖచ్చితంగా వాళ్ళను ప్రతిరోజు ఫోన్ చేస్తుంటారు, వాళ్ళని పోతారు, పలకరిస్తారు, చేస్తారు. కానీ దాన్ని మీరు బలవంతంగా అయితే వాళ్ళను సామాన్ తీసుకొచ్చి పనిచేయలేరు కదా. ఇప్పుడు మంచి మంచి బ్యాంకులు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయలేకపోతే మీరే చేస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని సామాజిక న్యాయమైనటువంటి మీరు చేస్తున్న పనులన్నీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గుర్తించి ఈ న్యాయపరమైన డిమాండ్లను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాము. చేయకుంటే మీరు ఏ ఉద్యమం చేసినా మీకు మా భారతీయ రాష్ట్ర సమితి తరఫున పూర్తి మద్దతు ఇస్తాను తెలియపరుస్తూ సమ్మె ఎంపీడీ ఆఫీస్ బైన్స్ ప్రాంతంలో చేయడం జరుగుతున్నది. వాళ్ళు ఏదో పెద్ద డిమాండ్లు పెట్టుకొని వీళ్ళు సమ్మె చేయడం లేదు. వాళ్ళు చేసిన పని ఏదైతే ఉన్నదో ప్రజలకి సర్కార్కి మధ్య వారధిగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఎండనక వాననక చలి అనక వాళ్ళు పనిచేసిన తర్వాత కూడా వాళ్ళని గుర్తించకపోవడం చాలా శోచనీయము. కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళని అసలు మీరు ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ ఉండే. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు సీతక్క గారు 25,000 ఇవ్వాలా, 26,000 అని డిమాండ్ చేయడము. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తించకుండా, డబ్బులు పెంచకుండా ఇలా 11 రోజుల నుంచి వీళ్ళు సమ్మె చేస్తున్న వీళ్ళని నెగ్లిజెన్సీ చేసి వాళ్ళు ఏదో పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ హయాంలో వీళ్ళని గుర్తించి 5,000 చేయడము, దాని తర్వాత ఇంకా పెంచే క్రమంలో చిన్న అనివార్య కారణాల వల్ల మన గవర్నమెంట్ పడిపోవడము, మన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన దిగిపోవడము, మళ్ళీ దుష్టులైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వీళ్ళతో ఎట్టి జాగిరి చేయించుకున్న తర్వాత కూడా వీళ్ళకి పెంచకపోవడం అనేది చాలా శోచనీయము. ఏది ఏమైనప్పటికీ ఇంకా ఒక 2-3 రోజులు చూసిన తర్వాత ఒకవేళ వీళ్ళ ప్రాబ్లమ్ని సర్కారు దిగొచ్చి సాల్వ్ చేయకపోతే మా వాళ్ళు చెప్పిన విధంగా కలెక్టర్ ముట్టడి చేసినా దేని చేసినా
మా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికెక్కడ కార్యకర్తలు మీ వెంబడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు సహనం కోల్పోవద్దు. ఈ సర్కారు మిమ్మల్ని ఒక్కరినే మోసం చేయడం లేదు. మీరు అనుకున్నట్టు మమ్మల్ని మోసం చేస్తున్నారు, అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు 400 హామీల దగ్గర నుంచి 6 గ్యారంటీల వరకు ప్రతి ఒక్క దగ్గర వీళ్ళు మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు ఒకటి అలవాటైపోయింది. అబద్ధాలు చెప్పినాము, మనము ఇక్కడికి వెళ్ళి మన రాజకీయ పబ్బం గడుపుకుందాము అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. వీళ్ళకి ఏది 4 రోజులు ఇంకా 3 రోజులు చూసిన తర్వాత కంపల్సరీ మనం పెద్ద స్టెప్ వేయాల్సి వస్తుంది. అది వేసిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళ గవర్నమెంట్ దిగొచ్చి ఆ జీవో సవరణ కానీ, ఇన్సూరెన్స్ కానీ, 26,000 వేతనం కానీ, ఇవన్నీ డిమాండ్లు మనము నెరవేర్చుకునే వరకు మీరు ఈ ఉద్యమం ఆపకుండా దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున కోరుకుంటూ ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళకు సంఘీభావంగా ఏదైతే వాళ్ళు కోరుకున్న కోరికలు ఇందాక మన పోస్టర్ అయిపోయినట్టు, అలాగే ఐకేపీ సోదరులు ఏదైతే వాళ్ళ వినతి పత్రంలో పేర్కొన్నట్టు ఏదైతే విఓఏ అనేది ఏదైతే ఉందో, ఏదైనా పథకం ప్రతి ఇంటికి ఒక పోస్ట్ మ్యాన్ అనేది ఏ విధంగా డెలివరీ చేస్తారో అలాంటి బాధ్యతతో కూడుకున్న జాబ్ అనేది మన సెల్ఫ్ ఉద్యోగులు అయినటువంటి ఐకేపీ వాళ్ళు చేస్తారని అంటున్నా. అంటే నేను ఆల్రెడీ సెల్ఫ్ ఉద్యోగులను గుర్తించేస్తున్నాం మనం. కానీ అయినా కూడా ఈ విఓఏలను సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస గౌరవ వేతనం ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న మా కేసీఆర్ గారు గౌరవ వేతనం 5,000కు తీసుకొచ్చారో దాన్ని పెంచుదామన్న క్రమంలో అపోజిషన్లో ఉన్నటువంటి మంత్రి సీతక్క గారు ఇప్పుడు మహిళా సంక్షేమ శిశు అధికారి అలాంటి సీతక్క గారికి ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రజాపక్షంలో ఉన్నప్పుడు మరొక మాట, ఏదైతే పాపం వీళ్ళకు తడి గుడ్డతో గొంతు కోస్తున్నట్టు వీళ్ళు ఎట్టులేని చెప్పుకోలేని బాధ, వీళ్ళ ద్వారానే ఉద్యమం చేపట్టి వీళ్ళ చేతుల ద్వారా వీళ్ళ కళ్ళనే పొడిగించుకున్నటువంటి వైన్యం ఈరోజు మంత్రి సీతక్క గారు చేశారు. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్రతి గ్రామంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ గ్రామీణ ప్రాంత సోదరులకు ఏదైనా సంక్షేమ పథకం అందాలి అంటే అది ఐకేపీ సోదరుల ద్వారానే మాత్రమే అవుతుంది. అలాంటి ఒక గొప్ప పోస్టులో కనీస గౌరవ వేతనం ఇప్పుడు బీసీ నాయకులు పోస్టర్ అయిపోయినట్టు ఒక కూలి పని పోతే 500-600 వస్తున్నది, కనీసం వ్యవసాయం చేసుకున్న 300-400 వస్తున్నది. అంతేందుకు ఇప్పుడు మన ఉపాధి హామీ పోయినా కూడా 307 రూపాయలు ఇస్తున్నారు. మరి అలాంటి గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. ఇవాళ కాలం మారుతున్నటువంటి కాలాన్ని బట్టి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. వీళ్ళు కూడా మనుషులే, మనమందరం మనుషులే. ఆ గౌరవ వేతనం పెంచాలి. ఏ విధంగా అయితే విఓఏలో పదోన్నతులు ఉన్నారో వాళ్ళని సీసీలుగా గుర్తించాలా. సెల్ఫ్ ఉద్యోగులతో పాటు వీళ్ళకు హెచ్ఆర్ పాలసీని, అలాగే వీళ్ళకు ఒక ఆరోగ్య జీవిత బీమా సౌకర్యం కలిగించాలా. అంతటికన్నా ముందేంటంటే ఏదైతే 58 జీవో ఉన్నదో వాటికి సవరించి చట్టబద్ధమైన హామీ కల్పించాలి. చట్టబద్ధమైన హామీ కల్పించినంత వరకు ఇలాంటి ఉద్యమాలు ప్రతి గ్రామాన మళ్ళీ మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలా మహిళా సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకు వీళ్ళు అండగా ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఏదో రైతుల కోసమో, మహిళా సంఘాల కోసమో, డ్వాక్రా సంఘాల కోసమో, వీళ్ళ కోసమో కాదు చేసేది. వీళ్ళు చేసేది మనమందరం బాగుండాలా, మనం కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. వాళ్ళకు ఇప్పుడు మాకు హనుమాన్లన్న నిన్న నుంచి ఫోన్ చేస్తున్నాడు, అన్న రండి కనీసం ఇవ్వాలి అని అంటే మేము వెంటనే మా విలాసన్న గారికి చెప్పడం, వారు మాకు సమయం ఇచ్చి ఎంత పెద్ద మీటింగ్ ఉన్నా వదులుకొని మీకోసం మన కోసం ఏదైతే మీరు ఉద్యమం చేపట్టిండ్రో అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి కూడా మేము వచ్చి మీకు భరోసా ఇస్తామని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ విఓఏలు గత 10 రోజులుగా నిరవాధిక సమ్మె కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు అన్ని రకాల పార్టీల వాళ్ళు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా దీనికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో కూడా ఐకేపీ విఓలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సమ్మె కొనసాగించడం జరిగింది. దాని గతంలో ప్రభుత్వము ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము మరి వాళ్ళకు కొన్ని ఏదైతే కనీస వేతనం కోసం డబ్బులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా కనీస అవసరాలు అనేటువంటి పెరిగినాయి కాబట్టి మరి వారు కోరుతున్నటువంటి కోరికలు కొంతమంది కోరికలు ఏం కావు.
కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఇలా సుప్రీంకోర్టు కూడా ఇవాళ నిర్ణయం చేయడం జరిగింది. దానికి అనుకూలంగా చట్టబద్ధత చేసి వీళ్ళందరికీ కూడా కనీస వేతనం జీవో ప్రకారము 26,000 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సెరుపు ఉద్యోగులుగా ఏదైతే పనిచేస్తూ ఉన్నారని చెప్పుకోవడం ఉన్నది. ఊర్లోకి వెళ్తే ఐకేపీఓలు చాలా పెద్ద పని చేస్తున్నారు, ఆఫీసర్స్ అని చెప్పినటువంటిది వాళ్ళ మనసులో ప్రజలందరికీ కనబడతా ఉంది. కానీ వాళ్ళ జేబులో చూస్తే మాత్రం 5,000 రూపాయల నెలకు జీతం వస్తూ ఉంది. ఆ జీతం కూడా నెలకు 5,000 రూపాయలు కూడా ఆ మహిళా సంఘాలు ఎవరైతే ఇవ్వకపోతే మాత్రం అందులో కట్ అవుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి జీతమే బతున్నటువంటి ఐకేపీఓల పరిస్థితి ఈరోజు దుర్మార్గమైన పరిస్థితి తయారైంది. అంటే కనీసం జీతం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మరి రేపు వాళ్ళ కుటుంబం ఎలా బతుకుతుంది? ఇవాళ చూస్తే ఇవాళ పిల్లల ఫీజులు కావచ్చు, లేకపోతే కుటుంబ భారం కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి. వాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఏ సంక్షేమ పథకం వచ్చినప్పటికీ వాళ్ళందరికీ వారధిగా నిలబడి ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ దగ్గరికి చేరవేరుస్తూ ఉన్నారు. కానీ అలాంటి వారిని శ్రమని గుర్తించకపోవడము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వెంటనే ఈ ఐకేపీ ఉద్యోగం సంబంధించినటువంటి చేస్తున్నటువంటి సమ్మెను వెంటనే చర్చలకు పిలిపించాలి. ఆ రాష్ట్ర కమిటీని వెంటనే పిలిపించి ఆ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి దిశగా ఆలోచన చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మీరు అనుకుంటారు కావచ్చు ఐకేపీఓల ద్వారా ఏమి జరగకపోవచ్చు అని చెప్పి అనుకుంటారు కావచ్చు, కానీ ఐకేపీఓలు తలుచుకుంటే ఊరు మొత్తం బంద్ అయిపోతుంది. ఇలా మహిళా సంఘాలు మీకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అక్కడ వచ్చే నిధులు కూడా మీకు ఈరోజు రాకపోవచ్చు. ఎందుకంటే ఐకేపీఓలు అక్కడ శ్రమించి వాళ్ళు కష్టపడి వాళ్ళు తీసుకొచ్చినటువంటి డబ్బులు కూడా ఈరోజు నిధుల ద్వారా మనకు అనేక సంక్షేమ పథకాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు అనారోగ్య పాలై చనిపోతే ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళకు వాళ్ళే డబ్బు జమ చేసుకొని ఇస్తూ ఉన్నారు తప్ప ఏ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి వీటన్నిటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందని చెప్పి అనుకొని మీరందరూ కూడా నిర్బంధం చేసి వాళ్ళని ఈరోజు కట్టడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చేస్తా ఉన్నాము. వారందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు మీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత కాపాడుకోవడం కోసము ఎక్కడైనా ఏదైనా నోటీసులు కానీ జారీ చేసినా కూడా ఖచ్చితంగా మా దృష్టి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని విచారించే విధంగా దాన్ని నివారించే విధంగా మేము అందరం కూడా కట్టుదిట్టంగా మీ అందరికీ భద్రతగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. రేపు భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా ఉంటాం. మా 11వ రోజు నిరోధిక సమ్మెకు పూర్తి మద్దతు సహకారం మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మా యొక్క సమస్యలను మీరు విని ప్రభుత్వానికి గట్టిగా అడగాలి అని చెప్పడానికి కోసం ఇక్కడ వరకు వచ్చి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మా డిమాండ్స్ నెరవేరే విధంగా మీరు ప్రోత్సహిస్తారని మాకు సహకరిస్తారని ప్రభుత్వానికి మేము ప్రేమపూర్వకంగానే విన్నవించుకుంటున్నాం సార్. ఏదైనా కానీ మా మీద దయతోటి మా సమస్యలను పరిష్కరిస్తుందని మేము ఇంతవరకు ఓపికతోటే ఉన్నాం సార్. ఇంకా మాకు ఇప్పటివరకైతే పిలుపు రాలేదు సార్. ఏ విషయమైనా కానీ మీ ద్వారా మీరు అక్కడ దాకా తీసుకెళ్తారని మా యొక్క నమ్మకం సార్. ఏదైనా మీరు గవర్నమెంట్తో అడిగే ప్రయత్నం చేస్తారని ఆ యొక్క కోరిక నెరవేరుతుందని మీ ద్వారా